కార్తీక దీపం 2 ఈ రోజుటి సీరియల్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందంటే, ఇంకా అందరైతే గుమిగూడారు. ఇంకా సీఈఓ పోస్ట్ గురించి అయితే డిస్కషన్ అయితే మొదలైంది. ఇంకా సుమిత్రనైతే అడిగారని చెప్పాను కదా! సుమిత్ర ఏ నిర్ణయం తీసుకోబోతుందో. ఇంక సుమిత్ర అయితే అందరూ ఎవరు ఊహించని నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయం ఏందంటే, జ్యోత్స్నకి సీఈఓ పోస్ట్ కాకుండా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనుకుంటున్నాను. ఆ జ్యోత్స్నకి మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను. ఒక తల్లిగా నేను ఇంతకు మించి నా కూతురి కోసం ఏం ఆలోచించగలను. ఇదే నా నిర్ణయం అని సంతోషంగా ఇంక సుమిత్ర అయితే ఇంక రూమ్‌లోకైతే ఎళ్ళిపోయిద్ది. ఇంక ఇది సుమిత్రకైతే సంతోషం. ఇంక జ్యోత్స్నకి, పారిజాతానికైతే దిమ్మ తిరిగిపోయి జ్యోత్స్న ఆపాలని చూసిద్ది సుమిత్రని. ఇంక అప్పుడే దశరథ్ పిన్ని అది సుమిత్ర నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఎవరు గూడా ఇంక మార్చే అవకాశం లేదు. ఇంకా దాన్నే పాటించాలి. కాబట్టి ఇంక దీనికే గట్టిగా ఉండండి అనేది చెప్తాడు. ఇంకైతే ఇంకా శివనారాయణ, దశరథ్ అయితే ఇంక రెడీ అంటే ఆఫీస్‌కెళ్ళటానికి ఇంక రెడీ అవ్వడానికైతే ఎళ్ళిపోతారు. ఇంకా కార్తీక్ గూడా బయటికెళ్ళిపోతాడు. ఇంకప్పుడే కార్తీక్ బయటికెళ్ళిపోయి ఎళ్ళక ముందు ఒక మంచి ట్విస్ట్ అయితే ఈళ్ళిద్దరికీ చెప్పెళ్తాడు. ఏందంటే మంచి పొగ మీదున్నారు. స్ట్రాంగ్ కాఫీ పెట్టియ్యి జ్యోత్స్నకి అలాగే మా పారుకి గూడా అని చెప్పి అయితే ఎళ్ళిపోతాడు. ఇక దీపకి చెప్పెళ్తాడు. ఇంక దీప అయితే కాఫీ పెట్టడానికెళ్ళిద్ది. అప్పుడే ఈళ్ళిద్దరికీ ఏం అర్థం కాదు. ఏం చేయాలబ్బా! ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోయినియి. మరి ఏం చేయాలి గ్రాని అని అయితే అడుగుతా ఉండిద్ది జ్యోత్స్న అయితే పారిజాతాన్ని. ఇంక పారిజాతం గూడా ఏం అర్థం కావట్లేదే అన్నీ ఆలోచిస్తున్నాను. ఏం చేయాలి? ఏం చేయాలి? అని ఆలోచిస్తా ఉంటారు. అప్పుడే పారిజాతానికి ఒక ఐడియా అయితే వచ్చిద్ది. అప్పుడు పారిజాతం చెప్పిద్ది జ్యోత్స్నకి ఏం చెప్పిద్దంటే, పురాణాల్లో గూడా అన్ని అవకాశాలు మూసుకుపోయినప్పుడు ఇంక కాళ్ళ మీద పడి బతిమలాడుకోవటమే. ఇంకా అలాంటి అవకాశం ఇప్పుడు మనకున్న ఓన్లీ ఆప్షన్ ఆ దీప. దీపని ఒప్పిస్తే దీపని గనక మన వైపు తిప్పుకుంటే కార్తీక్ గూడా మన వైపు తిరుగుతాడు. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ తాత కార్తీక్ మాట ఇంటాడు కాబట్టి ఆయన కూడా మన వైపు తిరుగుతాడు. కాబట్టి నువ్వు ఎలాగోలా దీపని ఒప్పించడానికి ప్లాన్ జేసుకో అనైతే పారిజాతం అయితే జ్యోత్స్నకైతే చెప్పిద్ది. జ్యోత్స్న గూడా అద్దిరిపోయి ఏడియొచ్చు గ్రాని ఇంతకు మించి నాకేమొద్దు నేను చూసుకుంటా అనైతే చెప్పి ఇంకా జ్యోత్స్న అయితే వంటింట్లోకెళ్ళబోయే ముందు ఇది పారిజాతం అయితే ఆల్ ది బెస్ట్ అయితే చెప్పబోయిద్ది. ఇంక జ్యోత్స్న అప్పుడు చెప్పిద్ది ఆల్ ది బెస్ట్ ఒక్కటి చెప్పొద్దు నాకు. అసలు ఇది పడను కూడా పడట్లేదు. ఇది చెప్పినప్పుడల్లా నేను ఫెయిల్ అయిపోతున్నా నా ప్లాన్స్‌లో అని చెప్పిద్ది. ఇంక సరే అని జ్యోత్స్న అయితే ఎళ్ళిద్ది. అప్పుడే ఇంకా దీప అయితే కాఫీ పెడతా షుగర్ ఏస్తా ఉండిద్ది. అప్పుడే జ్యోత్స్న వచ్చి దీప మనం ఇప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ గదా! ఇప్పుడు ఒకవేళ ఇలా ఉన్నా గాని నేను నీకు చాలా వరకు సాయం చేశాను కదా! నేను మంచి ఫ్రెండ్స్ గదా! నువ్వు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా నేను సాయం చేశాను కదా! నా ఒకే ఒక్క సాయం చేసి పెట్టవా? అనైతే అడిగిద్ది జ్యోత్స్న అయితే అప్పుడు దీప చెప్పిద్ది. అయ్యో! పెద్ద మేడం గారు మీకు మీకు నేను సాయం చేయగలనంత పెద్దదాన్నా? మీరే నాకంటే ఎంతో పెద్దవాళ్ళు. మీకు నేను ఏడ సాయం చేయగలను? ఒక పని మనిషినైనా గాని సాయం అడిగితే మీ స్టేటస్ ఏమైద్ది? మీ మర్యాద ఏమైద్ది పెద్ద మేడం గారు? అనేది అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది. అవునులే నీకు కూడా ఎటకారంగా అయిపోయాను నేను. మరీ దారుణంగా నీకు ఎటకారంగా అయిపోయాను. ఏం చేద్దాం నా కర్మ అట్టుంది. నేను మరీ అంత ఎటకారంగా మాట్లాడేంత అవసరం లేదులే. నేను అడిగింది ఏదో ఒక సాయం మాత్రం నాకు చేసి పెట్టు అనైతే అడిగిద్ది. అప్పుడు దీప అడిగిద్ది. సరే చెప్పండి ఏం జేయాలో? అనైతే దీప అడిగిద్ది. అప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది. నాకు సీఈఓ పోస్ట్ కావడానికి నువ్వు సాయం చేయాలి అనైతే దీపని అడిగితే అప్పుడు దీప చెప్పిద్ది. నేను సీఈఓ పోస్ట్ కోసం నేనేం సాయం చేయగలను? అయినా గాని ఇంత రాద్ధాంతం జరిగినప్పుడు తర్వాత కూడా మీకు సీఈఓ అవ్వాలని ఎలా కోరికుంది? అయినా గాని ఈ విషయంలో మాత్రం నేను ఏ సపోర్ట్ మీకు చేయలేను. నాకు అంత తెలివి లేదు అనైతే దీప అయితే అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది. నువ్వు మాత్రమే ఇప్పుడు నాకు సాయం చేయగలవు. నువ్వు మాత్రమే మా బావని ఒప్పించగలవు. మా బావని ఒప్పిస్తే నేను గనక ఖచ్చితంగా సీఈఓ అవుతాను అనేది అంటా ఉండిద్ది. అప్పుడు దీప చెప్పిద్ది. మా బావ మా బావని ఒప్పిస్తే నువ్వెట్లా సీఈఓ అవుతావు? అయినా గాని మా బావ నా మాట ఇనడు. ఇనే పరిస్థితి కూడా ఉండదు అనైతే దీప అయితే చెప్పిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది. నీకు పేరుకు మాత్రమే బావ. నాకు వరుసకు కూడా బావ అనైతే అంటా ఉండిద్ది జ్యోత్స్న అయితే. అప్పుడు దీప అనిద్ది. నీకు వరసకి బా నీకు పేరుకి బావ మేడం గారు. నాకు వరసకి అలాగే అలాగే అర్హతకి మొత్తానికి నాకు బావ అనైతే దీప అయితే అనిద్ది. అప్పుడు జ్యోత్స్నకైతే ఏమైతే అర్థం కాదు. ఒకవేళ నిజం తెలిసిపోయిందా? ఒకవేళ దీపకి నిజం తెలిసిపోయిందేమో అనుకుంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది ఏమనిద్దంటే, నాకు సొం సొంత అత్త కొడుకు కాబట్టి నాకు బావ అవుతాడు గానీ నీకెలా అవుతాడు అనేది అంటా ఉండిద్ది. అప్పుడు దీప చెప్పిద్ది. మీరెప్పుడు గూడా సొంత అత్తయ్య అనే అంటే అలాంటి పనులు మీరెప్పుడైనా మర్యాద కలిగించే పనులు చేస్తే అప్పుడు మీకు బావ అవుతాడు. కానీ మీరు చేసే ఒక కుటిల పనులు మీకు అలాంటప్పుడు మీకు బావ ఎలా అవుతాడు? అనైతే చెప్పిద్ది. అప్పుడు జ్యోత్స్న అనిద్ది. ఇప్పుడు అదంతా కాదు. నాకైతే సీఈఓ పదవులు ఇప్పుడైతే నాకు సపోర్ట్ చేయండి. ఊరకనే వద్దు. నువ్వు గనక సీఈఓ పదవి నాకు రావడానికి రావడానికి సాయం చేసావు అంటే, నీకు ఖచ్చితంగా ఆ అగ్రీమెంట్ క్యాన్సిల్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా బయటికి పంపించేస్తాననైతే చెప్పిద్ది. అప్పుడు దీప చెప్పిద్ది. సరే చూద్దాం ఆలోచించి చెప్తానయితే అని చెప్పిద్ది దీప అయితే. అప్పుడు జ్యోత్స్న అనిద్ది. ఆలోచిస్తానన్నావంటే పని అయిపోయినట్టేలే. ఆలోచిస్తానంటే పని అయిపోయినట్టు. అంతే కదా! అంతే కదా! అంతే కదా! అంతే కదా! ఆ సంతోషంతో ఏదేదో మాట్లాడుతా ఉండిద్ది. ఇంక జ్యోత్స్న అయితే అప్పుడు దీప చెప్పిద్ది. ముందలైతే ఆలోచించుకొని తర్వాత మాట్లాడదాం అనేది చెప్పిద్ది. ఇంక జ్యోత్స్న అయితే ఎళ్ళిపోయిద్ది. అప్పుడు దీప అనుకుంటా ఉండిద్ది.
ఇదంతా పారిజాతం ఏస్తున్న ప్లాన్ అటుంది. దీనికి ఇంత ఆలోచన లేదు. ముందల పారిజాతాన్ని మార్చాలి అనేది అనుకుంటా ఉండిద్ది దీప అయితే. ఇంకా జ్యోత్స్న అయితే పారిజాతం దగ్గరికైతే ఎళ్ళిపోద్ది. అప్పుడు పారిజాతాన్ని అడిగిద్ది. జ్యోత్స్న ఏం అడిగిద్దంటే, ఇప్పుడు నేనైతే అటు చెప్పాను. కానీ ఆ దీప ఏం పట్టించుకోనట్టే ఉంది అనేది అంటా ఉండిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది, "అసలు నువ్వేం చెప్పావు? ఏం మాట్లాడావు చెప్పు" అనిద్ది. అప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది, "నేనేం చెప్పానంటే, మీకు నాకు గనక సపోర్ట్ చేశారంటే నీకు ఆ అగ్రీమెంట్ క్యాన్సిల్ చేస్తాను అనైతే చెప్పాను" అని చెప్పిద్ది. అప్పుడు పారిజాతం చెప్పిద్ది, "అబ్బబ్బా! నీ తెలివి తెల్లారినట్టే ఉంది. నువ్వు అసలు అగ్రీమెంట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి అగ్రీమెంట్ క్యాన్సిల్ అవ్వడానికి ఎన్నో దొరికినియి. ఎన్నో అవకాశాలు దొరికినియి. కానీ వాళ్ళు అగ్రీమెంట్ క్యాన్సిల్ అవ్వకుండా ఉంచుకొని, ఇప్పటికి కూడా అగ్రీమెంట్ క్యాన్సిల్ అవ్వకుండా అయితే ఉంచుకున్నారు. కానీ నువ్వు మాత్రం దాని మీదే చెప్పావు. వాళ్ళు అసలు నమ్మరు. వాళ్ళు ఒప్పుకోను కూడా ఒప్పుకోదు ఆ దీప." అప్పుడు జ్యోత్స్న అనిద్ది, "ఒప్పుకున్నట్టే మాట్లాడింది దీప. ఆలోచిస్తా అనింది" అనిద్ది జ్యోత్స్న. అయితే అప్పుడు పారిజాతం అనిద్ది, ఏమనిద్దంటే, "నువ్వు హనుమంతుడి ముందే కుప్పిగంతులేస్తున్నట్టు చేశావు. ఆ దీప నీకంటే ఎన్నో మెట్లు ఎక్కువ నటించగలదు. నువ్వు హనుమంతుడి ముందే కుప్పిగంతులేసొచ్చావు" అనైతే పారిజాతం అయితే చెప్పిద్ది. అప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది, "సరే చూద్దాం. ఏ విషయం అయితే నేనైతే చెప్పాను. ఆలోచించి చెప్తానింది. తర్వాత చూద్దాం" అనేది జ్యోత్స్న అని, "నువ్వే నాకు ఎలాగైనా సపోర్ట్ చేయాలి గ్రాని. ఇంక నువ్వే నాకున్న ఓన్లీ ఆప్షన్" అనైతే పారిజాతానికైతే చెప్పిద్ది. అప్పుడు పారిజాతం చెప్పిద్ది, "నేను చూసుకుంటా. ముందలైతే ఆఫీస్‌కెళ్ళు. నేను నడిపిస్తా ఇంకేడ కథ. నన్ను ఒక మంచి వేరే రేంజ్‌లో ఒక మంచి గ్రానీని నువ్వు చూస్తావు ఖచ్చితంగా. నేను నీకు మాటిస్తున్నాను" అనేది చెప్పిద్ది. ఇంక జ్యోత్స్నకైతే ఇంక పారిజాతం అయితే ఇంక చెప్పిద్ది. ఇంక జ్యోత్స్న అయితే ఇంక పారిజాతం మీద నమ్మకంతో ఇంకైతే ఆఫీస్‌కైతే రెడీ అయిపోయిద్ది. ఇంకైతే కార్తీక్, జ్యోత్స్న, దశరథ్, శివనారాయణ ఇంకా ఆఫీస్‌కైతే ఎళ్తారు. ఇంక శివనారాయణ, దశరథ్ అయితే కారులో నుంచి దిగిళ్ళిపోతారు. ఇంకప్పుడే జ్యోత్స్న కూడా కారులో నుంచి దిగిద్ది. ఇంకప్పుడు కార్తీక్ చెప్తాడు జ్యోత్స్నతో, "పెద్ద మేడం గారు మీరెళ్ళండి. నేను కార్ పార్కింగ్ చేసుకొనొస్తా" అనేది చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న అడిగిద్ది, "ముందల నువ్వు కారు దిగు. నీతో కొంచెం మాట్లాడాలి" అనైతే కార్తీక్‌నైతే దింపిద్ది. కార్తీక్‌ని దింపి అప్పుడు జ్యోత్స్న అనిద్ది, ఏమనిద్దంటే, "నువ్వు ఎన్నో పథకాలేస్తున్నావు నన్ను తొక్కేయడానికి. కానీ నేనసలు భయే పడను. నేనెందుకు పథకాలేయాలి" అనైతే కార్తీక్ అయితే అంటాడు. ఎందుకంటే, "నాకు దీపకున్న పగ. నాకు దీప అంటే ఎంత ఇష్టం ఉండదో, దానికంటే 100 రెట్లు దీపకి నా మీద ఇష్టం ఉండదు. నేను నా సొంతగా నేను ప్రతీకారం తీర్చుకుంటున్నా. కానీ దీప ఎంతో తెలివిగా నీతో నా మీద పగని సాధిస్తుంది" అనైతే చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు, "దీప అలాంటిది కానే కాదు. ఎవరైనా నష్టం చేసినా గానీ వాళ్ళకి సాయం చేయాలి అనే గుణం కలిగినది దీప. నువ్వే దీపని తప్పుగా ఆలోచిస్తున్నావు" అనైతే చెప్పిద్ది. చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది. ఏం చెప్పిద్దంటే, "సరే దీప అలాంటిదయ్యుండొచ్చు. కానీ నువ్వు అగ్నిపర్వతం. దీప కోపం అణుచుకోవచ్చు. కానీ నువ్వు కోపాన్ని బయటికి చూపిస్తావు. కాబట్టే నీకు దీప నిన్ను వాడుకుంటుంది" అనైతే జ్యోత్స్న అయితే చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు, "అయితే ఇప్పుడేంది చెప్పు" అనైతే అంటాడు కార్తీక్ అయితే. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, "అయితే నాకు సీఈఓ పదవి కావాలి. దానికి నువ్వు సపోర్ట్ చేయాలి" అనైతే చెప్పిద్ది జ్యోత్స్న అయితే. అప్పుడు కార్తీక్ చెప్తాడు, "అది నీ అర్హత. నువ్వు సంపాదించుకోవాలి. ఒకడు చెప్తే అది రాదు" అనేది చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న అనిద్ది, ఏమనిద్దంటే, "నన్ను ఎన్నో రకాలుగా అయితే పతనం అయితే చేస్తున్నారు. నువ్వు, దీపక్ ఎన్నో రకాలుగా నా అంటే నేను అంటే ఆ ప్రాబ్లమ్ నుంచి అలర్ట్ అయ్యే లోపే నన్ను అందరికి రివర్స్ చేస్తున్నారు. అందరిని నాకు పగ చేస్తున్నారు. మీ వల్లే నేనైతే చాలా అంటే చాలా నష్టపోతున్నాను" అనైతే జ్యోత్స్న అయితే చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ చెప్తాడు, "ఎవరి వల్లో నష్టపోయేదేంది? నీ పతనానికి నువ్వే కారణమవుతున్నావు. అసలు నువ్వే నీ పతనానికి పూర్తి కారణం. ఇప్పుడు సీఈఓ పదవి పోగొట్టుకోవడానికి కూడా కారణం అదే. నువ్వు సీఈఓ పదవి అయ్యి, సీఈఓ పోస్ట్‌ని పెట్టి సంపాదించుకొని ఏదో మంచి చేద్దామని నీకు మైండ్‌లో లేదు. ఎక్కడో వర్కర్స్ ముందు ఎక్కడ నువ్వు తలదించుకొని ఉండాల్సొచ్చిద్దో అన్న బాధే కనపడుతుంది గానీ, సీఈఓ పోస్ట్ పోయి కంపెనీ బాధ్యతలు చెడిపోతాయి అనేది మాత్రం నీ మైండ్‌లో అయితే లేదు. సరే చూద్దాం. ముందరైతే ఎళ్ళు. అప్పుడు చూద్దాం ఎవరిని ఒకవేళ నన్ను గనక సీఈఓ చేద్దాం అనుకుంటే నేను ఆగను. కానీ నా పేరు గనక రాకపోతే నేను రాను. మరి చూడు అసలు నా పేరు రాకుండా చూసుకో అప్పుడు చూద్దాం" అనేది కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది, "సరే చూద్దాం" అనైతే ఇంకా జ్యోత్స్న అయితే ఎళ్ళిపోయిద్ది. ఇంకా కార్తీక్ అయితే కారు పార్క్ చేయడానికి అయితే ఎళ్ళిపోతాడు. ఇంకా బోర్డ్ మీటింగ్‌లో అయితే ఇంక అందరైతే కూర్చొనుంటారు. ఇంకప్పుడే శివనారాయణ, "ఈ పదవికి అర్హత కలిగినోళ్ళు" అని ఇలా అనేటప్పుడు ఇంక జ్యోత్స్న అయితే వచ్చిద్ది. "అర్హత కలిగినోళ్ళు వచ్చారు" అనేది అంటా ఉండిద్ది. అప్పుడు ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడుతుండిద్ది. అప్పుడు ఆ మాటల్లో ఏమనిద్దంటే, "తర్వాత సీఈఓ గూడా నేనే" అని అయితే జ్యోత్స్నకి చెప్పుకునిద్ది. అప్పుడు ఆ మాట ఇని బోర్డ్ మెంబర్స్ అంతా, "ఒకవేళ నువ్వే తర్వాత సీఈఓ అయితే మేమైతే ఇంకా ఈ బోర్డ్ మెంబర్స్‌లో నుంచి ఎళ్ళిపోతాం. అసలు ఈ కంపెనీలో ఉండము" అనేది చెప్తారు. అప్పుడు శివనారాయణ చెప్తాడు, "మీకు మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఇంకా నా నిర్ణయం చెప్పలేదు" అని అయితే శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు శివనారాయణ, "కార్తీక్‌ని పిలవండి" అనేది అంటాడు. ఇంకప్పుడైతే జ్యోత్స్నకైతే పూర్తిగా అర్థమైపోయింది. ఇంక నెక్స్ట్ సీఈఓ కార్తీకేనని. ఇంకా కార్తీక్‌ని ఎలాగైనా పిలవకుండా చేయాలి. ఎలా చేయాలని ఆలోచిస్తా ఉండిద్ది. ఇంకిప్పుడే జ్యోత్స్నకి ఏదో క్లోజప్ అయితే ఏస్తారు. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే అయిపోద్ది. ఎక్స్‌ప్లనేషన్ నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడు అప్డేట్స్ అయితే అప్పుడైతే వస్తుంటాయి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది. సబ్స్క్రైబ్ బటన్ అంటే అక్కడ నల్లగా ఉండిద్ది. అదే సబ్స్క్రైబ్ బటన్ దాని మీద క్లిక్ చేయండి.